రమరజం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం తిరుపతి తిరుమల లడ్డు వివాదం తిరుగుతూ అన్ని దేవాలయాల వైపు అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ను లైక్ చేయండి, అటు తర్వాత షేర్ చేయండి, అటు తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ను లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇంకా నలుగురితో సబ్స్క్రైబ్ చేపిస్తే ఇదే వీడియో 10 నుంచి 20 మందికి వెళ్ళేందుకు మీరే అవకాశం కలిగించినట్టు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. మన పెద్దలు చెబుతూ ఉంటారు, ఒక్కసారి తప్పు చేస్తే ఆ తప్పును సరిదిద్దేందుకు 100 తప్పులు చేయాల్సి ఉంటుంది అనేది మన పెద్దలు చెబుతూ ఉంటారు. ఈ విషయం తిరుమల లడ్డు వివాదమే మనకు ఉదాహరణగా చెప్పుకోవచ్చా? ఎందుకు అంటే తిరుమల తిరుపతి లడ్డు పోటు తయారు చేసే విధానంపై, అటు తర్వాత ఆ లడ్డు వాడే నెయ్యిపై ఇది చాలా దుమారం రేగుతుంది. ఒక తిరుమలకే పరిమితం కావడం లేదు. ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రముఖ దేవాలయాలపైన కూడా పడుతూ ఉంది. ఆ దేవాలయాలపై కూడా నిఘా పెట్టారు. ఆ దేవాలయాల్లోని కొంత నెయ్యి నమూనాలను సేకరించి వాళ్ళు పరీక్ష చేసేందుకు పంపిస్తూ ఉన్నారు ల్యాబులకు. అంటే లడ్డూ వివాదం తిరుగుతూ ఆంధ్రప్రదేశ్లోని అన్ని దేవాలయాల వైపు వెళ్తూ ఉందా? ఇక ఈ విషయం ఇంతటితో ఆగలేదు అన్నట్లు ఉంది విచారణ సారాంశం. ఎందుకు అంటే తిరుమలలో మనం భక్తులు ఎంతోమంది, లక్షలాది మంది భక్తులు వెంకటేశ్వర స్వామికి తల నీలాలను సమర్పిస్తుకుంటూ ఉంటాం. ఈ తల నీలాల అవినీతిని కూడా బయటికి లాగే ప్రయత్నం చేస్తూ ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తా కథనాలు వస్తూ ఉన్నాయి. అంటే అవినీతి అనేది ఎంతవరకు జరిగింది? దేవాలయాల్లో జరుగుతున్న అవినీతిని నిఘా విభాగం ఏ విధంగా తెలుస్తుంది? అసలు ఇందులో ప్రధాన నిందితులు ఎవరు? ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి, అటు తర్వాత అప్పట్లో ఉన్నటువంటి ధర్మారెడ్డి, అటు తర్వాత అప్పట్లో ఉన్నటువంటి సుబ్బారెడ్డి, అప్పట్లో ఉన్నటువంటి కరుణాకర్ రెడ్డిలు. వీళ్ళకి ఎందుకో ఈ లడ్డు వివాదంపై ఎక్కువగా వివాదంలోకి వాళ్ళను ఇరికించే ప్రయత్నం చేస్తున్నారా, లేదా వాళ్లకు ఈ లడ్డు విషయంగా పాత్ర ఉందా లేదా అని తేల్చే ప్రయత్నంలో అధికార గణం ఉంది. ఎవరు దోషులు, ఎవరు నిర్దోషులు ఇదంతా పక్కన పెడితే ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి. ప్రధానమంత్రికి నరేంద్ర మోదీకి లేఖ రాస్తూ ఈ లడ్డు వివాదంపై దృష్టి సారించాలి అని, ముఖ్యంగా భారతీయ జనతా పార్టీకి చెందిన వాళ్ళు కూడా ఇందులో తిరుమల తిరుపతి దేవస్థానంలో వాళ్ళు సభ్యులుగా ఉన్నారు అని హెచ్చరికలు, అటు తర్వాత ఏదో బ్లాక్ మెయిలింగ్ చేస్తున్నారు అని ఒక దినపత్రికలో ఇదే కథనం కూడా వచ్చింది. అంటే ఎవరి పాత్ర ఎంతవరకు ఉంది అందులో? భారతీయ జనతా పార్టీదా, అటు తర్వాత తెలుగుదేశం పార్టీనా, కూటమి పార్టీకి సంబంధించినదా, అటు తర్వాత వైకాపా ప్రభుత్వానికి సంబంధించినదా? ఇది నీకు తేల్చాల్సి ఉంది. మొత్తానికి ఈ లడ్డు వివాదం అన్ని దేవాలయాలకు చుట్టుకుంటూ ఉంది. ఇక జర జాగ్రత్త. కొంతమంది మహా మేధావులు, కొంతమంది ఎన్నో రకాలైన హిందూతత్వానికి మద్దతిచ్చే పండితులు ఏం చెబుతూ ఉన్నారు అంటే, ముఖ్యంగా ఈ లడ్డు వివాదం అనేది బయటికి వచ్చి మంచి మేలే జరిగింది. ఇక పెద్ద అదే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి దేవాలయాల్లో పార్టీ నాయకులను ఉంచకుండా, అటు తర్వాత కార్యకర్తలను ఉంచకుండా, ముఖ్యంగా ఎవరు అయితే మహాపండితులు ఉంటారో, ఎవరు అయితే దేవుణ్ణి నమ్ముకొని ఉంటారో వాళ్ళకి ఆ దేవాలయాల్లో పదవులు ఇస్తే అన్ని దేవాలయాలు బ్రహ్మాండంగా జరుగుతాయి అని, ఇటువంటి అవినీతికి తావు లేకుండా ఉంటుంది అని కొంతమంది చెప్పుకుంటూ వస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ లడ్డు వివాదం ప్రక్షాళన వైపు వెళ్తుందా, అటు తర్వాత అన్ని దేవాలయాలకు అవినీతిని అడ్డుకట్ట వేసే ప్రయాణం వైపు వెళ్తుందా? వేచి చూద్దాం.
అనేదే నా ఈ చిన్న వీడియో. అన్యదా ఇది ఎవరిని తప్పులు పట్టడానికి, ఎవరిని ఉద్దేశించి నేను ఈ వీడియో చేయలేదు. తప్పులు ఉంటే క్షమించగలరు. నాకున్న సమాచారం బట్టి నేను ఈ వీడియో తీసా. మీ సీనియర్ జర్నలిస్ట్ దేరంగుల కృష్ణయ్య. నమస్తే.